వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఈ 3 లేకుండా ఎవరి జీవితము అసలు ఉండనే ఉండదనమాట. ప్రతి ఒక్కరి లైఫ్‌లోనూ ఏదో ఒక సిచ్యువేషన్‌లో ఈ మూడిటిని అనుభవిస్తారు. కానీ ఈ మూడిటిని మనం తేలిగ్గా తీసుకోవడానికి కూడా లేదనమాట. అసలు ఆ మూడేంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి. కష్టము, బాధ, కన్నీరు. ఈ 3 లేకుండా ఏ ఇల్లు ఉండదనమాట. ఎందుకు అంటే కష్టాలు వచ్చినప్పుడే మనకి అనిపిస్తుంది జీవితం ఎంత విలువైంది. మనం చాలా జోవియల్గా ఏముందిలే అన్నట్టుగా తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈ కష్టం రాబట్టే, ఈ కష్టాన్ని మనం ఎదుర్కొని నిలబడ్డాం కాబట్టే దీని విలువ ఏంటో తెలిసింది అని చెప్పేసి ప్రతి ఒక్కరండి, అది పేదవాళ్ళ దగ్గర నుంచి డబ్బున్నోడి వరకు ఎవరైనా ఏదో ఒక సిచ్యువేషన్లో కష్టాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది అనుకుంటూ ఉంటారనమాట. అలాగే బాధ వచ్చినప్పుడు మాత్రమే మన వాళ్ళు ఎవరు, మన కోసం ఎవరున్నారు అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే బాధలు వచ్చినప్పుడు, జీవితం కష్టంగా అనిపించినప్పుడు మనతో ఎంతోమంది ఉన్నారు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఎవరు ఉండరు. మనల్ని భుజాన చేయి తట్టి నీకు నేను ఉన్నాలే అని అనేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరు అనేది మనకి బాధ వచ్చినప్పుడు మాత్రమే మనము దాన్ని తెలుసుకోగలుగుతాం. మిగతా రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు మేమున్నాము, ఏముంది మేమున్నామని ఒక మాట పడేస్తారు. కానీ రియాలిటీకి వచ్చేటప్పటికి అది కాదు. రియల్గా నిజంగా అలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరున్నారు మనకి, ఎవరు మనతో ఉన్నారు అనేది మనకి బాధ వచ్చినప్పుడే తెలుస్తుంది అనమాట. అలాగే కన్నీరు లేకుండా ఏ ఇల్లైనా ఉంటుందా చెప్పండి? చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ఏ బాధ వచ్చినా కానీ కన్నీరే వస్తాయి. ఎందుకంటే కన్నీరు అనేది మనసుకి ఉపశమనం అన్నమాట. మన లోపల ఏదైతే ఆ బాధ ఉంటుందో ఆ బాధ మొత్తాన్ని కూడా బయటికి పంపించేసేసి కొంచెము రిలాక్సేషన్ అనేది మనసుకి ఇచ్చేది కన్నీరు అని చెప్పచ్చు. కొంతమంది అంటూ ఉంటారు, ప్రతిదానికి ఏడ్చేస్తే ఏడుపుకి విలువ ఉండదు, ఏడుపుని ప్రతిదానికి ఏడవకూడదని. కొంతమంది ఏదైతే అది వీక్నెస్ అని ఫీల్ అవుతూ ఉంటారో అది కొంతమందికి స్ట్రెంగ్త్ అనమాట. ఎందుకంటే ఆ చేసి ఆ బాధను పోగొట్టుకుంటే వాళ్ళు నెక్స్ట్ ఏదైనా చేయగలటానికి మరలా రిలాక్స్ అయ్యి వాళ్ళు రెడీగా ఉంటారనమాట, ఇంకా నెక్స్ట్ ఏంటి అనేది చేయడానికి. కాబట్టి ఎవరి కష్టాన్ని కానీ, ఎవరి బాధను కానీ, ఎవరి కన్నీరుని కానీ తక్కువ చేయడానికి లేదు. ఎవరి లెవెల్లో వాళ్ళది అవి విలువైనవి అనమాట. కాకపోతే ఈ 3 ఉండని ఇల్లు మాత్రం ఉండదన్నమాట. మన విలువ తెలిసి మనం ఏంటో మనకి నిజంగా మనలో అంత సత్తా ఉందా అనేది మన కష్టం వచ్చినప్పుడు మాత్రమే, అది ఎదుర్కొంటున్నప్పుడు మాత్రమే అది మనలో ఉన్నటువంటి ఏదైతే మనకే తెలియని శక్తి ఉంటుందో ఆ శక్తిని బయటకు లాగుతుంది అనమాట ఆ కష్టం అనేది. కాబట్టి చాలా విలువైనది కష్టము. తక్కువ అంచనా వేయద్దు, కష్టాలు రావద్దు అని చెప్పేసి కూడా కోరుకోవద్దు. ఎందుకంటే జీవితం అన్నాక కష్ట నష్టాలు లేకుండా ఉంటే అసలు ఏంటంటే చెప్పండి, బోరు కొట్టేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి అన్ని కష్టాలే రావాలి, అన్ని సంతోషాలే రావాలని కాదు. ప్రతి ఒక్క లైఫ్లో 2 మిక్సింగ్ ఉంటుంది. ఆ మిక్సింగ్ ఉంటేనే నువ్వేంటి, అసలు నీలో ఎంత శక్తి దాగుంది, నువ్వు ఎంతవరకు నీలో ఓర్పు సహనాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అన్నమాట. కాబట్టి ఎవరైనా ఏడ్చినా వాళ్ళని చిన్న చూపు చూడకుండా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు అని చెప్పేసి, ఎవరైనా కష్టాలు ఉన్నాయి అని చెప్పినా కూడా వాటిని కూడా తక్కువ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న పొజిషన్లో రేపు మనం కూడా ఉండొచ్చు. ఎవరైనా బాధలో ఉన్నాము అని చెప్పినప్పుడు మీకు వీలైతే మీరు తీర్చగలిగే పొజిషన్లో ఉంటే మాట సాయము, డబ్బు సాయము, ఏదో ఒక సాయం చేయగలిగితే మాత్రం చెయ్యండి. ఒకవేళ మీకు చేయటం ఇష్టం లేకపోయినా సున్నితంగా చేయలేకపోతున్నాము అని చెప్పండి, కానీ హార్ష్గా వాళ్ళని మాత్రం బాధ పెట్టద్దు. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసము డైలీ కాసేపు ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగేటటువంటి విషయాల గురించి మాట్లాడుకోవడం కోసం నేను మీ దగ్గరికి వస్తూ ఉంటాను, మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇలాగే ఇంకా నన్ను ప్రోత్సహించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాను.